హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి రైతు భరోసా ఉందో, సో ఇటీవల కాలంలోనే మొదటి విడత 2 ఎకరాల వరకు రిలీజ్ చేశారు. ఇక రైతు భరోసా అకౌంట్లో పైసలు పడతాయా లేదా, ఇప్పుడు తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టుకుంటూ కనీసం అప్పులు తీర్పుతూ ఇక వానాకాలం పంట సాగుకు సంబంధించి సిద్ధమవుదాం అనుకున్న రైతులకు సంబంధించి ఎప్పుడు మరి రిలీజ్ చేయబోతున్నారు? గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా అనేది విడతల వారీగా జమ చేసేవారు. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రిలీజ్ చేసేవారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త విధానం ప్రతి సీజన్కి సంబంధించి కొత్త మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. ఈ యాసంగి సీజనే ప్రధానంగా మనకు ఏప్రిల్ నెల అంతకంటే ముందు నెలల నుంచే మనకు పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అయితే 2 ఎకరాలున్న రైతులకు మాత్రమే ఏదైతే పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 3 ఎకరాలు, 4, 5, 6 ఎకరాలు ఆ పైన రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏదైతే ఉన్నాయో పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనేది తాము రిలీజ్ చేస్తామనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి సోషల్ మీడియాలో. 10 ఎకరాల వరకు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అనేది ఇచ్చారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించి రైతు భరోసా అనేది గతంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ట్రెండ్ అనేది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో 1 ఎకరం మొదలు పెట్టుకుంటే అందరికి ఇచ్చారు. కానీ తర్వాత కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు ఇలాంటివన్నీ తొలగిస్తామని చెప్పారు. సో అన్నట్టుగానే తొలగించారు. తర్వాత వచ్చేసి ఒక సీజన్ సంబంధించి మొత్తమే వేయలేదు. తర్వాత ఒక సీజన్ సంబంధించి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలున్న రైతులకు వేశారు. సో తర్వాత అందరికీ ఇక లేట్ అవుతుంది, తక్కువ భూమికి ఉన్న వారికి వేస్తున్నారు. అదేవిధంగా పైసలు వేయడం లేదంటే వితిన్ షార్ట్ పీరియడ్లోనే 9,000 కోట్ల రూపాయలు అనేది 9 రోజుల్లోనే వేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 1,5 ఎకరాలకు మనకు రైతు భరోసా అనేది పంట పెట్టు సాయం అనేది ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. ఈ నిధులకు సంబంధించి ముఖ్యంగా 9,000 కోట్లు అనేది అవసరం పడతాయని చెప్పేసి ప్రభుత్వం వాటిని ఇక వాయిదాల రూపంలో చెల్లించాలని చెప్పేసి మొత్తం 3 విడతల్లో రిలీజ్ చేస్తామని చెప్పి ప్రయత్నం అయితే చేశారు కదా. ఈ రైతు భరోసా అనేది గతంలో ఏం చేశారంటే రైతు భరోసా మీ అందరికీ అకౌంట్లో దాదాపుగా నెల రోజుల్లోనే డబ్బులు వేస్తామని చెప్తే మార్చి నెల అయిపోయింది. తర్వాత ఏప్రిల్ నెలలో వేశారు. తర్వాత ఇప్పుడు మే నెల అయితే రావడం జరిగింది. సో అందుకని చెప్పేసి వాయిదాలు పెరిగే అవకాశం అంటే 5 వాయిదాలు అయితే రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇందుకు సంబంధించి అదే మార్చి నెలలో మనకి ఏం చేశారంటే రైతు భరోసా అనేది ఇచ్చారు కదా. 1 ఎకరం వరకు అంటే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు 3,400 కోట్లేమో రిలీజ్ చేశారు. సో అందుకని చెప్పేసి తర్వాత రెండో విడత అని చెప్పేసి మనకు ఏప్రిల్ నెలకు తీసుకున్నారు. ఏప్రిల్లో వచ్చేసి 2,200 కోట్లు రిలీజ్ చేశారనమాట 2 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా. సో ఇప్పుడు తాజాగా వచ్చేసి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అంటే ఏంటంటే పంటలకు సంబంధించి క్వింటాకు ఏ పంటకు ఎంత ధర ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి ముందే డిక్లేర్ చేస్తారనమాట. సో ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆరోపణలు చేశారు. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా సంపూర్ణ ఉత్పత్తి వ్యయం కనీసం 50% లాభం కలిపి మద్దతు ధర అనేది నిర్ణయించాలని మోడీ ప్రభుత్వం తుంగలో దూకిందని. సో ఇక సాధారణంగా వరికి మద్దతు క్వింటాకు 2,441 నిర్ణయించడం ద్వారా గత ఏడాదితో పోలిస్తే కేవలం 72 రూపాయలు మాత్రమే పెంచారంటూ. ఇది కేవలం 3% మాత్రమే అని చెప్పేసి ఎరువులు, కార్మిక ఛార్జీలు, అదే విత్తనాలు, డీజిల్, విద్యుత్ ఖర్చులు భారీగా పెరిగిపోయి ఒక 72 రూపాయలు పెంచడం ఏందనే విధంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన మరోసారి పునరాలోచన చేయాలన్నమాట అని చెప్పేసి. అదేవిధంగా ఇక ముఖ్యంగా మొక్కజొన్న కింటాకు 410 రూపాయలు అంటే 10 రూపాయలు పెంచారనమాట. కందిపప్పు దాదాపుగా నిర్ణయించిన 450 పెంచినప్పటికీ పప్పు ధాన్యాల సాగులో పెట్టుబడి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి తగ్గిన ఉత్పత్తి తగ్గడం వల్ల చాలామంది రైతులకు సంబంధించి ఇప్పటికైనా రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ప్రతి క్వింటాకు కూడా 557 పెంపు చేశారనమాట. గతంలో 8,267గా నిర్ణయించారు. ఇక వేరుశెనగ కూడా 7,512 రూపాయలు. సో ఈ రకంగా సోయాబీన్ కూడా ఇవన్నీ కూడా పెంచామని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఇప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అయితే పెంపు చేయలేదనే విధంగా
సో ప్రభుత్వం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని, రైతులకు మేలు చేయాలనే విధంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రైతు భరోసా సంబంధించి ఇప్పుడిప్పుడే బిగ్ అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే మొత్తం 5 విడతలు అని చెప్పారు కాబట్టి, సో ఇంకా మరొక 3 విడతల్లోనే ఈ రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారట. సో ఎందుకంటే ఈ 3,400 కోట్ల రూపాయలను ఏదైతే 3 విడతల, మొదటి విడత వచ్చేసి ఒక 1000 కోట్లు, తర్వాత వచ్చేసి ఒక 1000 కోట్లు, సో మరొక విడత వచ్చేసి 1,500 కోట్లు ఇలా రైతులకు ఎక్కువ భూమి ఉన్న వారికి కాస్త చివరి విడతలు అయితే ఇవ్వబోతున్నారట. సో ఇలాగే అంటే ఇప్పుడు 2 ఎకరాల వరకు కంటిన్యూ అయింది కాబట్టి 3 ఎకరాలు, 4 ఎకరాలు, సో ఈ రకంగా ముందుకెళ్తే ఇటు రైతులకు ఇచ్చినట్టు ఉంటుంది. రైతు భరోసా అనేది వానాకాలం సీజన్కు ఇక రైతులకు మరింత మేలు జరుగుతుందనే విధంగా కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు, ఇందులో భాగంగానే ఇప్పటికే కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చాయో, సో ఇప్పుడు చాలా వరకు అయితే మనకు 2 సీజన్లో కూడా రాలేదని అంటున్నారు. అందుకని చెప్పేసి ఈ 3వ సీజన్ సంబంధించి ఏదైతే ఉందో వాయిదాల రూపంలో మనకు రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. పిఎం కిసాన్ పైసలు అనేది ఇక వీరికి రావడం కష్టమే అన్నమాట. సో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎందుకు రాదు ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిఎం కిసాన్ సంబంధించి ఇప్పటికే 22వ విడత అయితే వచ్చింది. ఇప్పుడు 23వ విడత కోసం ఇన్స్టాల్మెంట్ విడత కోసం ఎదురు చూస్తున్నారు. 2000 కోసం లబ్ధిదారులు రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రైతులు తెలియక చేసిన కొన్ని తప్పుల కారణంగా వాయిదాల డబ్బులు అనేది నిలిచిపోతున్నాయి అంటున్నారు. ప్రధానంగా కేవైసీ పూర్తి చేయకపోవడం లేదా మీ ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ లేకపోవడం వంటి చిన్న పొరపాట్ల కారణంగా పిఎం కిసాన్ అనేది రాకుండా నిలిచిపోతాయి అన్నమాట, ఆగిపోతున్నాయి. ఇంతకీ ఈ సమస్యలకు సంబంధించి త్వరగా పరిష్కరించాలంటే ఇప్పుడు మీరు వివరంగా క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. అసలు ఆలస్యానికి గల కారణాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో ఇందులో ప్రధానంగా 2,000 రూపాయలు వస్తాయని అనుకుంటారు కానీ రాదన్నమాట. సో మీరు తప్పనిసరిగా కొంతమంది ఏమో ఆల్రెడీ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. కొంతమంది ఏమో ఈకేవైసీ అనేది పూర్తిగా మర్చిపోయారనమాట. సో అందుకని చెప్పేసి వారికి ఆలస్యం అవుతున్నాయి. గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని ఈసారి 22వ విడత రాని వారు ముందుగానే మేల్కొని రైతులకు మాకు 2,000 రూపాయలు రావాలంటే కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారన్నమాట. మీరు ఒకవేళ ఇప్పటి వరకు కూడా కేవైసీ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే మీకు డబ్బులు అనేది రావు కాబట్టి కంప్లీట్ అయితే చేసుకోండి. ఆధార్ లింక్ లేదన్నా ఇష్యూ ఉన్నా కూడా సమస్యలు ఉంటే మీ బ్యాంక్ ఖాతాకు మీరు వెళ్ళి ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందా లేదా ఒకసారి సరి చూసుకోండి. అప్పుడు మీకు అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. 2 వాయిదాల్లో ఒకసారి అది అందుతాయంటే గతంలో ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 వాయిదాల నుంచి 3 వాయిదాలు కూడా పడ్డాయి కాబట్టి ఒకసారి మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. పనిలో పని మీరు ఎన్పిసిఐ అనేది లింక్ చేశారా, డీబీటీ ఎనేబుల్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. సో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోండి. వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎటువంటి ఖాతా ఇబ్బంది లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పడతాయి అన్నమాట.